డబ్బులు పెట్టేసినప్పుడు అంత పెద్ద హీరో ఛాన్స్ దాన్ని చూపించాలి, ఆ స్టోరీ అనేది చూపించాలా. నువ్వు ఏది పెడితే గజిబిజి క్రికెట్ అంటాడు, మళ్ళా అది ఉక్కు పోటీ అంటాడు. ఎందుకు ఆయన గేమ్లు పెడతారు నాకైతే అర్థం కాలే. ఇలాంటి సినిమా తీయకండి. 600 బుక్క బ్రో. అసలు బీర్ తాగి బిర్యానీ పడి పడుకుంటే అయిపో. 600 బుక్క అయింది, దండం పెడతా. బుచ్చిబాబు గారు ఇంకోసారి కోర్సులు బంద్ చేయండి ప్లీజ్. ఫస్ట్ హాఫ్ ముందు దంగల్ ఆ క్యారెక్టరైజేషన్ అయితే అసలు హైలైట్. బాడీ అయితే నిజంగా ఆయన కష్టం మొత్తం చూపించారు సినిమాలో. కొన్ని సీన్స్ అయితే ఏడుపు కూడా వచ్చింది. ఆ కాల్ పైన నుంచి కాల్ బయట పెడతారు, ఆ సీన్స్ అయితే హైలైట్ ఉంటుంది. అండ్ జగత్ బాబు గారి క్యారెక్టర్ కూడా హైలైట్. ఓవరాల్ గా నిజంగా చాలా ఓవరాల్ మీరు మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎమోషనల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కూడా ఎంత ఎమోషనల్, సెకండ్ హాఫ్ లో కూడా అలానే ఉంటుంది. మీకు 3 hours ఎక్కడ బోర్ కొడదు అలా కూర్చోబెడతారు బుచ్చిబాబు. నిజంగా ఒక సెకండ్ మూవీకి ఏఆర్ రెహమాన్ అందం తీసుకొచ్చి కూర్చోబెట్టాడంటే అది ఆయన నిజంగా మీకు బుచ్చిబాబు కూడా అలా కనపడతాడు. శివరాజ్ కుమారే అసలు రామ్ చరణ్ కి ట్రైనింగ్ మొత్తం అసలు హైలైట్ ఉంటుంది. మీకు మూవీ ఒకసారి చూడండి. ఎవరో చెప్పిన రివ్యూస్ అన్ని నేను ఇందాక ఒక రివ్యూ విన్నాను. ఫస్ట్ హాఫ్ చాలా లేకండి, ఫస్ట్ హాఫ్ కూడా అసలు సూపర్ ఉంటుంది. ముందు రివ్యూస్ ఇవన్నీ ఆపేసి మీరు ఒక్కసారి మూవీ చూడండి, హైలైట్ ఉంటుంది ఎమోషనల్ గా. అండ్ ఇంకోటి అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇంకా బాగా నచ్చింది అనమాట మూవీ కూడా. క్రికెట్ ఫస్ట్ మీకు షార్ట్స్ క్రికెట్ ఉంటుంది. క్రికెట్ షార్ట్స్ చాలా బాగుంటాయి. దంగల్ కూడా బాగుంటది. కాకపోతే ఏంటంటే దంగల్లో బాడీ బాగుంటది. దంగల్ బాడీ అంటే లాస్ట్ లో రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ మీరు అది మీకు సస్పెన్స్ అనమాట. అక్కడే కొంచెం అది రన్నింగ్ ఎలా వెళ్తాడని మీకు అప్పుడు తెలుస్తుంది. చాలా బాగుంటుంది ఓవరాల్ గా. అదే చెప్తున్నా, ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్ సీన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఓవరాల్. జగబాబు గారి క్యారెక్టర్ అక్కడ మీకు కొంచెం ఎమోషనల్ వస్తుంది అనమాట. జగబాబు క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ చూసినప్పుడు మీకు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు. మీరు కూడా ఇలా ఉందా బయట అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. అప్పుడు ట్రిమ్ చేసి ప్రాపర్ గా తీసుకుంటే బాగుంటుంది. జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారు కూతురు అనుకుంటున్నారా లేకపోతే నార్మల్ యాక్టర్ అనుకుంటున్నారా అనేది అర్థం కావట్లా. దేవరాలో కూడా అంతే చేశారు. అందాల కోసం ఆ హీరోయిన్లు ఏదైనా ఇంపాక్ట్ ఉండగా ఇప్పుడు ఉప్పెన తీశారు. కృతి శెట్టి గారికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ అయితే బాగుండేది అనిపించింది. జాన్వీ కపూర్ గారికి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సో ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది, సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ బోర్ ఉన్నా యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఎమోషన్ కూడా మరీ ఓవర్గా కనెక్ట్ అవుతుంది. అది కూడా మళ్ళీ మనకి అంటే ఎమోషన్ మనకి 3 ways లో చూస్తాం. సినిమా ఎంటర్టైన్ అవ్వాలి, ఎమోషన్ ఫీల్ అవ్వాలి, అండ్ సినిమా ఆ వరల్డ్లోకి మనం వెళ్ళాలి. ఆ 3 జరగలేదు ఈ సినిమా. అది ప్రాబ్లం. అంటే బోర్ ఫీల్ అవడం వల్ల వరల్డ్లోకి వెళ్తాం. ఇన్స్పిరేషనల్ మూవీగా కనెక్ట్ అవుతుంది అన్న. అంటే బాడీ వేసాక నాకు మస్తు ఓడిసి వచ్చింది. ఐ వాంట్ టు గెట్ ఇన్ షేప్ లైక్ హిమ్. ఫర్ హిస్ ఏజ్ సి ఆబ్వియస్లీ ట్రైనర్స్ ఉంటారు, బట్ ఎంతన్నా కానీ ఆ డెడికేషన్ అనేది అంతే. ఏ స్పోర్ట్ బాగా అనిపించింది? ఐ డెఫినెట్లీ లైక్ రెస్లింగ్ ఇర్రకి తీసాడు. నేను చెప్తాను, తెలుగు మూవీస్ లో మన దగ్గర రెస్లింగ్ మూవీస్ అంత లేవు. ఐ థింక్ లాస్ట్ వెంకటేష్ గారు జింగిడి అవన్నీ అది అప్పుడు, అండ్ దంగల్ ఇన్ హిందీ ఆబ్వియస్లీ. బట్ తెలుగులో దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పొచ్చు. బికాస్ మనం ఇప్పటివరకు చూసేది క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఇస్తారు. దీనిలో క్రికెట్, రెస్లింగ్, లాస్ట్ కి ట్విస్ట్ ఉంటుంది. అది మీరు చూడాల్సిందా? ఎమోషన్స్ ఐ వుడ్ సే ఫ్రాంక్లీ ఎమోషనల్ బాగా ప్లే చేయడు. బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ మనకి అట్లా ఎమోషన్ పెట్టి మన ఆడియన్స్ గ్రిప్ చేయాలి. ది యాక్షన్ ఇన్ ఇట్ సెల్ఫ్. మెయిన్ క్యారెక్టర్ కానీ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే పోయా అసలు ఏడిపించేసాడు పోయా. ఇంటర్వెల్ సీక్వెన్సెస్ అయితే అసలు క్లైమాక్స్ అసలు పిల్లల ట్విస్టులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అయింది భయ్యా. ఈ సినిమాలో మామూలు ట్విస్టులు కాదు, ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేసి కన్నీళ్ళు తెప్పించాడు భయ్యా. బుచ్చిబాబు చెప్పినట్టు నిజంగానే మాతో బ్యాట్ క్రికెట్ ఆడిపించాడు భయ్యా. పేలవాడితో మా పేలవాడి క్యారెక్టర్ తెప్పించాడు భయ్యా. మమ్మల్ని ఆడిచ్చాడు, పాడిచ్చాడు, నవ్విచ్చాడు, క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. ప్రతి ఒక్క ఆడియన్స్ బుచ్చిబాబు పెద్దని తన గుడ్డల్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు భయ్యా. ఆ విధమైన క్యారెక్టర్ ఇచ్చి పెట్టేస్తాడు భయ్యా. బుచ్చి క్యారెక్టర్ మామూలుగా లేదు అసలు. ఆ పేలవాడి క్యారెక్టర్ ఎలివేషన్ అయితే దుమ్ములు లేపి పడేశాడు. అసలు ఆ రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంది భయ్యా. ఒక క్రికెటర్ నుంచి ఒక పేలవాడి ఏ విధంగా ట్రాన్స్ఫర్మ్ అయ్యారు అసలు స్క్రీన్ మీద చూడలేకపోయాడు. ఇంకా సాంగ్స్, ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్ నువ్వు? ఏం బాగా నచ్చింది రామ్ చరణ్? మరి క్రికెట్ బాగా నచ్చింది. ఇంకా మరి కుంఫు లాస్ట్ లో రన్నింగ్ రేస్ నచ్చలేదా? అదే ఫస్ట్ నచ్చింది అంటే పేరు కూడా నచ్చుకున్నా. అండ్ బాయ్ అంటే క్రికెట్ సీన్ బాగుంది. సో అంటే
3 స్పోర్ట్స్ చూపెట్టారు కదా, మీకు ఎక్కువగా ఏం నచ్చింది? క్రికెట్. క్రికెట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చిక్రీ బాగుంది. డాన్స్, రామచరణ్ డాన్స్ బాగా చేస్తారు. అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో, ఎందుకంటారు? అంటే ఏమైనా lag ఉందా? లాస్ట్ సీన్ వల్లే అది ఒకటే అంటే బాగుంటుంది. అదొకటి మార్చేస్తే సినిమా బాగుంటుంది.